ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము గలతీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మనుష్య మాత్రులతో సంప్రదించలేదు అన్నట్లుగా మరి అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవైతే ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుని పిలుపుని నువ్వు గుర్తించగలుగుతున్నావా? దేవుడు నిన్ను పిలిస్తే వాళ్ళతో వీళ్ళతో సంప్రదిస్తున్నావేమో, వెళ్ళాలా వద్దా అని దేవునితో కాకుండా దేవుని పిలుపుని లెక్క చేయకుండా ఇతరులతో సంప్రదిస్తూ ఉన్నావేమో. అందుకే దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఆయన పని చేయాలనే ఆసక్తి మొదటిగా నీకుందా లేదా చూసుకో. ఆయన నీకు పని అప్పగించినప్పుడు నువ్వు మనుషుల సలహాలు తీసుకుంటూ ఉంటే జాగ్రత్త సుమా. వాళ్ళు చెప్పే సలహాలు వాళ్ళకి తోచిన విధంగా చెప్తారు, కానీ మనుషుల సలహాలు సంప్రదింపుల కోసం కాదు ప్రభు నిన్ను పిలిచింది. ఆయనతో మాట్లాడాలి. ఆయన నీకు ఒక పని చెప్తే ఆయనతో మాట్లాడాలి తప్ప మనుషులతో సంప్రదింపులు చేయాల్సిన అవసరం లేదని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ చాలా మంది క్రైస్తవులు ప్రభుత్వానికి ఒక పని నిమిత్తమే పిలిచినప్పుడు అది నిజమా కాదని మనుషులతో సంప్రదింపులు మొదలు పెడతారు. అయితే మనుషుల ఆలోచనలు ఎప్పుడూ కూడా నీకు సరైన దారిని చూపలేవని గ్రహించు. ప్రభు నీతో మాట్లాడితే ఇంకా మనుషుల ఆలోచనతో నీకేం పని? ప్రభుని అడుగు. మరొక్కసారి కన్ఫర్మ్ చేసుకో. మరొక్కసారి చెప్పు ప్రభువా, మరొక్కసారి మాట్లాడు ప్రభువా, మరొక్కసారి దర్శనం చూపించు, లేదా మరొక్కసారి స్వరం వినిపించు అని నీ అంతటి నువ్వు ప్రభువుని అడుగు. అంతేకాని మనుషులతో సంప్రదింపులు చేయకు. మనుషులు వారి సొంత ఆలోచనలు చెప్పినా నీకు చెప్తారు, కాబట్టి నీ మనసంతా గలిబిలవుతుంది. రకరకాల ఆలోచనలతో ప్రభు చెప్పింది నువ్వు చేయలేకపోతావు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా మనుషుల్ని సంప్రదించే వ్యక్తివైతే ఇక మీదట నీ వైఖరి మార్చుకో. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఈ వాక్యం నీ వద్దకు వస్తుందంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. సో వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నిన్ను సరి చేసుకోవాలి. కాబట్టి నిన్ను సరి చేసుకుని ఇక మీదట మరి మనుషులతో సంప్రదింపులు మానేసి ప్రభుతో మాట్లాడడం నేర్చుకో. మరి ఆయన దగ్గర విచారించడం నేర్చుకో. తప్పకుండా దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. ఆయన చూపించిన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రతి పనిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు కనుక ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది. లేఖనాల్లో గమనిస్తే అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేను మరి నన్ను ప్రభు పనికి పిలిచినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు అని అంటున్నాడు పౌలు. అంటే పౌలు ప్రభు పిలుపుకి లోబడ్డాడు, ఇంకా ఆయన చెప్పింది చేశాడు, కానీ మనుషుల ఆలోచనలతో సంబంధం లేకుండా చేశాడు. మనుషుల ఆలోచనలతో సంబంధం పెట్టుకుంటే అతను కూడా ఏ విషయంలో విజయం పొందుకునేవాడు కాదు. కాబట్టి మనుషుల ఆలోచనలు పక్కన పెట్టి నీకు ప్రభు పిలుపుంటే సహోదరుడా వింటున్న నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ప్రభు నిన్ను పిలిస్తే ఆయన పరిచయకి వెనుకాడక ధైర్యంగా ముందుకు అడిగి, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను పిలిచి ఆయన నిన్ను విడిచిపెట్టడు, నువ్వు నిలబెడితే ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు కేవలం నడిస్తే చాలు, ఆయన నీకు చెప్పింది చెప్పినట్లు వింటే చాలు, ఖచ్చితంగా మరి ప్రభు సహాయం చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్రభు పని మొదలుపెట్టు. మనుషులతో సంప్రదించడం మానేసి ప్రభుతో మాట్లాడు. విజయం ఇస్తారు దేవుడు నీకు.